యాంత్రీకరణ విప్లవం అనంతరం గ్రామాల్లో సైతం ఎద్దుగానుగలు క్రమంగా కనుమరుగయ్యాయి. అప్పటి నుంచి ఆహారంలో ప్రధానమైన నూనెలు కల్తీ అవ్వడం మొదలైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతుండటంతో స్వచ్ఛమైన నూనెలను అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి చెందిన జగదీష్ గానుగ నూనెల పరిశ్రమను మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎద్దుగానుగల పనితీరు, ఈ రంగంలో యువ రైతు జగదీష్ అనుభవాలు మనము తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు జగదీష్ ముదిరాజ్. నేను ఖైరతాబాద్లో ఉంటాను. మా ఎద్దుగానుగ యూనిట్ వచ్చేసి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మేము 2012 నుంచి నేను రాజీవ్ దీక్షిత్ గారిని ఫాలో అవుతానండి. రాజీవ్ దీక్షిత్ గారు ఏమంటారంటే హెల్దీ నేషన్ ఎంతైతే ముఖ్యమో అంతే అదేవిధంగా హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హెల్దీ ఫుడ్లో మనకు అన్నిటికంటే మెయిన్ వచ్చేసి ఆయిల్. వితౌట్ ఆయిల్ మనము ఏమి కన్జ్యూమ్ చేయలేము. ఎటువంటి ఫుడ్ ఐటమ్ మనం కుక్ చేయడానికి ఉండదు. దాంట్లో ఈ ఎద్దుగానుగది ప్రాచీన కాలంలో తినడం వల్ల వాళ్ళు అంత హెల్దీగా ఉండడం వల్ల మేము ఈ ప్రాసెస్కి రావడం జరిగింది. యంగెస్ట్ నేషన్ అని ఎలాగైతే ఉందో అలా హెల్దీయెస్ట్ నేషన్ అవ్వాలనే కాన్సెప్ట్తోని మనము ఇక్కడ ఈ ఎద్దుగానుగ యూనిట్ మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ ఎద్దుగానుగ యూనిట్ వచ్చేసి స్టార్టింగ్లో నేను 2012లో రాజీవ్ దీక్షిత్ గారిని ఫాలో అవుతూ 2014లో మేము ఎద్దుగానుగ యూనిట్ పెడదాం అనుకున్నామండి. దాని తర్వాత ఇక్కడ లోవర్ ట్యాంగ్లంలో ఎమరాల్డ్ స్వీట్ షాప్ విజయరామ్ గారిని కలవడం జరిగింది. అయితే అతను మాకు చిత్తూరుది అడ్రస్ ఇచ్చారు. చిత్తూరు అడ్రస్ ఇచ్చిన తర్వాత మాకు అది 1-2 సార్లు వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. దాని తర్వాత కొన్ని వీడియోస్లో మాకు మహబూబ్ నగర్లో ఒక యూనిట్ ఉంది అని చెప్పేసి తెలిసింది. ఆ మహబూబ్ నగర్లో ఒక 1-2 డేస్ ట్రైనింగ్ అయ్యి తర్వాత దీని ప్రాసెస్ ఎలాగా అని చెప్పి 2 డేస్ దాంట్లోనే అక్కడే ఉండి ఈ చెక్క ఏం చెక్క యూజ్ చేస్తారు, దిర్శనం చెక్క అటువంటిది అన్నీ, ఎద్దులది క్వాలిటీ ఎలా సెలెక్షన్ చేయాలి అదంతా చూస్తూ మేము ట్రైన్ అయ్యి ఈ ఎద్దుగానుగ యూనిట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎద్దుగానుగలతో 6 రకాల నూనెలను తీస్తున్నామని జగదీష్ అంటున్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేకున్నా గానుగను లాగడానికి అనువైన దేవిని జాతి ఎద్దులను ఎంపిక చేసుకున్నామని, సరైన శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ రంగంలోకి అడుగుపెట్టామని తెలిపారు. స్వయం ఉపాధిలో భాగంగా ఎద్దుగానుగల ఏర్పాటు చేసుకుంటే పెట్టుబడులు ఎంతవుతాయి, పాటించాల్సిన పద్ధతులేంటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇక్కడ వచ్చేసి 6 వెరైటీ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి. దాంట్లో ఎక్కువ వచ్చేసి పల్లి, నువ్వులు, కుసుమలు, కొబ్బెర, వెర్రి నువ్వులు, ఆవాలు, ఈ 6 వెరైటీ ఆయిల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క ఆయిల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ మెంటల్ ఉంటుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు కూడా ఫార్మర్స్ లేరండి. అయితే నేను కొంచెం నా ఓన్ రీసెర్చ్లో కూడా దీంట్లో ఉందండి. మనకు ఎటువంటి రకమైన ఎద్దును తీసుకోవాలి అనే కాన్సెప్ట్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఈ ఎద్దులు ఇప్పుడు మనము విలేజ్లో అయితే మనకు కంట్రోల్ చేయడానికి ఎవరన్నా ఒకళ్ళు హెల్ప్ అడిగితే వస్తారు. కానీ ఇది వేరే సిటీలో పెడుతున్నాం కాబట్టి కొంచెం కూడా ఎద్దులు మనకి ఏదైనా డివియేట్ అయ్యాయంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అలా అని చెప్పేసి నేను కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి ఒక సత్యనారాయణ అని మా షాద్నగర్లో మా పొలం ఉంది, అక్కడ ఒక అతనిది హెల్ప్ తీసుకొని అతని ద్వారా మేము వికారాబాద్ వెళ్ళి ఈ దేవుని జాతి ఎద్దులని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ దేవుని జాతి ఎద్దుల ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఈక్వల్ టు ఒంగోల్ అలా ఉంటుంది. ఇంకోటి స్ట్రాంగ్ వర్క్లో చాలా యాక్టివ్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది మనకు టైగర్ది అటాక్ని ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ నుంచి పసిగట్టగలుగుతుంది అని పూర్వీకులు చెప్పేవాళ్ళు. అదేవిధంగా మనము ఈ ఎద్దులని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సహజ పద్ధతిలో గానుగ ద్వారా నూనెలు తీసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, గానుగను ఉపయోగించి రోజులో ఎంత నూనె ఉత్పత్తి చేయొచ్చు, యువ రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇది బ్రహ్మయ్య అనేసి ఒక ఆచార్య ఉన్నాడండి, బ్రహ్మయ్య ఆచార్య అనేసి. ఆయనని మేము ఈ చెక్క ఇదంతా మేము ఇక్కడనే పర్చేస్ చేసి ఇక్కడే చేయించడం జరిగింది. దీని ఖర్చు అంతా మాకు వచ్చేసి కట్టేది అదంతా ప్రాసెస్ వచ్చేసి 1,50,000 దాకా అప్రాక్సిమేట్ అమౌంట్ ఇది మేము ఇక్కడ పెట్టడం జరిగింది, సెటప్కి జరిగింది.
ఈ ఎద్దులు వచ్చేసి మేము 1,30,000కి మేము పర్చేస్ చేసాం వికారాబాద్లో. ఈ సెటప్ అంతా ఆల్రెడీ మాకు ఇక్కడ ఆల్రెడీ నాది వేరే బిజినెస్ ఉంది కాబట్టి ఇది నా ప్యాషన్తో మనం ఇక్కడ పెట్టడం జరిగింది. నా ప్రొఫెషన్ వేరే ఉంది. మంచి కాన్సెప్ట్తోని ఒక ఫుడ్, హెల్తీ ఫుడ్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ 6 వెరైటీస్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే దాంట్లో ప్రతి ఒక్క ఆయిల్ తీసే విధానంకి మనకు 2.5 hours టైం పడుతుందండి. మనం దీంట్లో 13 kg సీడ్ వేస్తాము. 13 kgకి మనకు ఒక్కొక్క దాంట్లో 4.5 liters ఆయిల్ మనం తీయొచ్చండి. 4.5 డిపెండింగ్ అపాన్ ద సీడ్. అయితే మనకు దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ తీసేది నువ్వులలో హైయెస్ట్ కాల్షియం ఫుడ్ అనేది నువ్వులలో అంటారండి. పూర్వం ఇంతకుముందు మన శ్రీకృష్ణదేవరాయలు ఇటువంటి రాజులు వీళ్ళంతా కలిసి, శివాజీ మహారాజ్ వీళ్ళంతా ఇదే ఆయిల్ని బాడీకి అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ వచ్చే టైంలో వీళ్ళు కత్తి స్వాము ఇటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు నువ్వుల నూనె తినడం వల్ల. అయితే ఇంకోటి వచ్చేసి మనకు దీని ప్రాసెస్ 13 kg వేయడం వల్ల మనకు 4.5 liters ఆయిల్ వస్తుంది. దీంట్లో మనం కర్ర యూజ్ చేసింది వచ్చేసి దిర్శనం చెక్క. ఇది దీన్ని రోలు అంటారు. ఇది రోకలి, రోలు, ఈపుమాన్, కొంకిమాన్ ఇవి అన్నీ కలిపి ఒక గానుగ తయారవుతుందండి. దీంట్లో మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేయడానికి 2.5 hours టైం పడుతుంది. ఒక్క రోజులో మనము 4 shifts వేసుకోవద్దు. అంటే అప్రాక్సిమేట్లీ 4 shifts వేసుకుంటే మనకు 18 liters ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ 3 units వేసుకున్నట్టయితే, అంటే ఒక షిఫ్ట్ని మనం యూనిట్లాగా క్యాల్కులేట్ చేస్తాము. 3 shifts చేసుకుంటే మనకు 14 to 15 liters అప్రాక్సిమేట్ ఆయిల్ డిపెండింగ్ అపాన్ ద సీడ్. ఇప్పుడు కొబ్బరి అయితే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వస్తుంది. అదే నువ్వులు, కొబ్బరి, కుసుమలు అవైతే కొంచెం ఆయిల్ తక్కువ వస్తుంది. 4 liters అలా వస్తుంది. దిర్శనం చెట్టుతో తయారు చేసిన గానుగలో ఆడించడం వల్ల నూనెలో ఔషధ గుణాలు ఉంటాయంటున్నారు రైతు జగదీష్. గానుగ నూనెలో మంచి పోషకాలు ఉంటాయని, రిఫైన్డ్ ఆయిల్తో పోల్చుకుంటే ధర ఎక్కువే అయినా పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. మార్కెట్లో మనకు తరచూ దొరికే నూనెలు కల్తీ అయ్యే అవకాశాలున్నాయని, అలాంటి విషాహారం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే నగరంలోనే గానుగను ఏర్పాటు చేసుకున్నామని రైతు జగదీష్ తెలిపారు. ప్రతి ఒక్క దానికి మనము ఇప్పుడు నువ్వులు వేస్తున్నాము. నువ్వులు వేసిన తర్వాత నెక్స్ట్ వేరే కొత్త సీడ్ వేసినప్పుడు దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఒక 2 hours 3 hours టైం తీసుకుంటుంది. అంటే ఈరోజు మనది అయిపోయిన తర్వాత కంప్లీట్గా క్లీన్ చేసుకొని మనము వేరే ప్రాసెస్కి మనం వెళ్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు మనం దీంట్లో ఇప్ప నూనె కూడా తీస్తున్నాము. ఇప్ప నూనె యాక్చువల్గా మనం పూర్వంలో దేవునికి పూజ నూనెలాగా వాడేవాళ్ళము. ఇప్ప నూనె కూడా మనము పూర్ మెన్స్ గీ అంటారు. అది కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంటుంది ఆ క్వాలిటీ కూడా. ఇప్పుడు చాలామంది దీన్ని ఒక బిజినెస్ మోడల్గా చూసి దీంట్లో చాలామంది రావడం జరుగుతుంది. అయితే బిజినెస్ మోడల్గా చూస్తే మాత్రం దీంట్లో రాకండి. దీంట్లో ఒక ప్యాషన్తో రండి. మనకు దీంట్లో ఎక్కువ అర్నింగ్ అనేది ఏముండదు. 25,000 to 30,000 మనం వర్క్ చేసుకుంటే 25,000 to 30,000 మనము ఎర్న్ చేయగలుగుతాం దీంట్లో. ఇంకోటి దీంట్లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనము ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాము అనే దాని మీద కూడా క్యాల్కులేట్ అయి ఉంటుంది. లాస్ట్ టైం మేము వర్క్ చేసేటప్పుడు చెయ్యి అనేది ఒకసారి దాని లోపల వెళ్ళిపోవడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఎంత కాన్సన్ట్రేటెడ్గా దాంట్లో ఉండాలి వర్క్ చేసేటప్పుడు, దీని మీదనే కంప్లీట్ ఇంట్రెస్ట్ పెట్టి చేయడం వల్ల మనకు మంచి ఆయిల్ వస్తుంది. ఈ చెక్క వచ్చేసి మనకు టైం దీనిది బాగానే ఉంటుందండి. ఇది మనకు టైం టు టైం ఇది మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇది ఈ కట్టెకు రాసుకొని అది అరగడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మనం దీంట్లో కొత్తది పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు మళ్ళీ ఆయిల్ అనేది సేమ్ అదే అలాగే వస్తుంది. ఇది అరిగింది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది. ఇప్పుడు 4 liters ఏదైతే చెప్పానో 13 kgsకి, అప్పుడు ఇది మెల్లమెల్లగా అరిగినప్పుడు అది 3.5 అలా డిక్రీజ్ అవ్వడం వల్ల అది చూసి మనం తెలుసుకొని మళ్ళీ ఎంబడే దాన్ని చేంజ్ చేసుకోవడం జరగాలి. జనరల్గా వచ్చేసి మనకు బయట వేరే ఏదైతే ఆయిల్స్ దొరుకుతూ ఉంటాయో అది 180 రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు. అయితే మనకు పల్లి ఇప్పుడు
రేట్ వచ్చేసి 130 to 120 రూపీస్ కేజీ ఉంది. 3.5 kgs గ్రౌండ్ నట్ వేస్తే కానీ 1 లీటర్ ఆయిల్ రాదు మనకు. 120 into 3 వేసుకున్నా కానీ మీకు 360 రూపీస్ అవుతుంది. దాంట్లో ఇంకా ఈ ఎద్దుల ఖర్చు ఇది ఏం కాకుండా. అప్పుడు 180 రూపీస్కి వాళ్ళు ఏం ఆయిల్ ఇస్తున్నారో అది మన విజ్ఞతకే తెలియాలి. ఇంకోటి ఇప్పుడు మన మిషన్ ఆయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదన్నా కూడా పబ్లిక్ చూసి తీసుకోండి సార్. ఏదన్నా మేము అనేది ఒకటే, వాట్ యు సీ వాట్ యు బిలీవ్ అనే కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని పబ్లిక్ అక్కడ వచ్చి లైవ్గా తీసుకున్నప్పుడే అది చేంజ్ అవుతుంది అనేది ఒకటి. దీని ఆర్పిఎం వచ్చేసి మీరు స్టాప్ వాచ్ పెట్టి కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు, చూడవచ్చు. 1 to 2 ఆర్పిఎం కంటే ఎక్కువ ఉండదు. అంటే రెవల్యూషన్ పర్ మినిట్ వచ్చేసి ఒక రౌండ్ 60 సెకండ్స్లో ఇది 2 రౌండ్ల కంటే ఎక్కువ తిరగదు. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ ఇదే అని కాదు, ఒక 3000 రూపీస్ లీటర్ 4000 రూపీస్ లీటర్ ఏ ఆయిల్ తీసుకున్నా కానివ్వండి, ఆయిల్స్ వన్స్ హీటెడ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అగైన్. ఇది మనకు దీంట్లో ఆర్పిఎం చాలా తక్కువ ఉండడం వల్ల మనకు హీట్ అనేది మినిమల్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది. మిషన్ దాంట్లో వేరే వచ్చేసి అది చాలా హీట్లో ఉంటుంది. దాంట్లో మనకు అంత హెల్దీ ఉండదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎద్దుగానుగను ప్రాచీన కాలంలో ఎక్కువగా అందరూ ఇదే వాడేవాళ్ళు. అప్పుడు మీరు చూసుకోవచ్చు వాళ్ళ లైఫ్ స్పాన్ వచ్చేసి 100+ ఇయర్స్ ఉండేవాళ్ళు, 100 ఇయర్స్ ఉండేవాళ్ళు. మేము అనేది ఏంటంటే ముఖ్యంగా కోవిడ్కి డాక్టర్స్ అందరు చెప్పేది ఒకటేనండి, మన లోపల ఇమ్యూనిటీ పెరగాలి. మన లోపల ఇమ్యూనిటీ పెరగాలి అంటే మెయిన్ ఇటువంటి ఫుడ్ మనం ఎప్పుడైతే తినడం జరుగుతుందో అప్పుడు మనకు న్యాచురల్గా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుంది. సో దీంట్లో ఇప్పుడు ఈ గానుగా మేము ఆడించేటప్పుడు మేము, మా సిబ్బంది, మా 2 ఎద్దులు ఇవన్నీ మీ గురించి కష్టపడుతున్నాయి. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలనేసి మా యొక్క విన్నపం. ఆరోగ్యానికి వంట నూనెలే ప్రధానం. ప్రజల్లో స్వచ్ఛమైన నూనె కావాలనే అభిప్రాయం పెరిగిపోయింది. లాభాపేక్ష లేకుండా సేవాభావంతో గానుగులు ఏర్పాటు చేసి ఎలాంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియ నూనెలు అందిస్తున్నామని, నోటి ప్రచారం ద్వారా వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారని యువ రైతు జగదీష్ అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క అందరికీ దీని మీద అవగాహన అనేది చాలా అయిపోయిందండి. ప్రతి ఒక్కరికి ఎద్దుగానుగా అంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే సిటీలో ఉంది అని చాలామందికి తెలియదు. సిటీలో ఇక్కడ ఉంది అనేది ఒకవేళ తెలిసినట్టయితే మనం అంత సప్లై ఇవ్వలేం. అప్పుడు మనకేంటి అంటే ఇటువంటి యూనిట్స్ అనేటివి ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ మాది చాలా ఉన్నాయి వేరే యూనిట్స్, మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అటువంటి మంచి హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి మనము తీసుకుంటే బాగుంటుంది అనేసి. ఇది వచ్చేసి మన పల్లి కేక్ అండి. ఇది కొబ్బెర, అక్కడ నువ్వులు కూడా ఉంది. ఇంకా మేము మస్టర్డ్ ఆయిల్ కూడా తీస్తాం, దాని కేక్ కూడా ఉంది. ఇది మాకు ఎక్కువ వచ్చేసి డైరీ ఫామ్ వాళ్ళు తీసుకెళ్తుండాలి. మరి ఇంకా అది టెర్రర్ గార్డెనింగ్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా మన దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకుంటూ వెళ్తారు. ఇది మనకు చాలా హెల్దీగా ఉంటుంది. అది ఇంకా బఫెలోస్ కూడా మిల్క్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే ఇంకోటి ఏంటంటే ఎద్దుల ప్రాసెస్లో మనకు 13 kg సీడ్ వేసినప్పుడు 4 లీటర్స్ ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో మిగిలిన కేక్లో మనకు ఆయిల్ కంటెంట్ అనేది ఇంకా ఉంటుంది. అప్పుడు ఆ ఆయిల్ కంటెంట్ మనం బఫెలోస్కి డైరీ వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల పాలది క్వాలిటీ అనేది చాలా మంచిగా చేంజ్ అయ్యి వెన్న శాతం అనేది ఎక్కువగా వస్తుంది దీంట్లో ఈ కేక్స్ యూజ్ చేయడం వల్ల. అంటే ఇది వేరే డైరీ వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నువ్వుల నూనె వచ్చేసి మనము హైయెస్ట్ కాల్షియం ఉన్న ఫుడ్ అండి. ఇది మనము రెగ్యులర్గా దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు బొక్కల నొప్పి మధ్య చాలామంది జాయింట్ పెయిన్స్ అవి అంటున్నారు. అటువంటివి రాకుండా ఈ నువ్వుల నూనె మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది. చిన్నపిల్లలకు దీని కేక్ అయినా మీరు ఇచ్చేసిన బెల్లంతో ఇచ్చినా కూడా బూస్ట్, బోన్విటాలు ఏం పనికి రాకుండా ఉంటే అంత హెల్దీ అండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోవడానికి మనకి ఇప్పుడు 1.5 hour టైం పట్టింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఈ కేక్ తీసేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తారు. ఇది ఒక 1 hour టైం పడుతుంది. అప్పుడు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అంతా మనకు అయిపోతుంది. ఈ ఆయిల్ని మనము ఈరోజు తీసిన వాళ్ళు ఈరోజే ఇవ్వడానికి ఉండదు. మనం 3 days దీన్ని సన్ డ్రై చేస్తాం. ఎందుకంటే దీంట్లో 13 kgలో మనము 750 ml వాటర్ యాడ్ చేస్తూ ఉంటాం.
అప్పుడు వాటర్ యాడ్ చేసినందుకు అది న్యాచురల్గా ఎవాపరేట్ అవ్వడానికి మనము దాన్ని సన్ డ్రై చేస్తుంటాం అనమాట. సన్ డ్రై చేసినప్పుడు అది న్యాచురల్గా ఎవాపరేట్ అవుతుంది. కాకపోతే కొంతమంది కస్టమర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే తీసుకెళ్ళాలి అని అనుకుంటే సేమ్ అలాగే ఇస్తాం మనం. అది 1 month లోపల యూజ్ చేసుకుంటే అది బాగుంటుంది. ఎక్కువ మంత్స్ టైం మనకు 6 months 7 months డ్యూరేషన్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఆ సన్ డ్రై అయిపోయిన తర్వాత అది మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ మీరు చూసినట్టయితే ఇది మనము దీన్ని కాస్ట్ ఎక్కువ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాస్ట్ ఎక్కువ అని కంపేర్ చేసేదానికంటే మనకు బయట నొరికే ఆయిల్స్ కంటే ఇటువంటి ఇది మనం హాస్పిటలైజ్ కాకుండా ఇటువంటి ఆయిల్స్ తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఇటువంటి ఆయిల్స్ తినడం వల్ల మీ హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి ఫార్మర్స్కి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. అటువంటి మీ వల్ల ఒక 2 ఎద్దులు బతికినట్టు కూడా ఉంటుంది. ఇటువంటి ఆయిల్స్ తీసుకొని అందరూ హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్తోని మనము ఇది ఈ సిటీలో పెట్టడం జరిగింది.